వియత్నాం పర్యటనలో విషాదం చోటు చేసుకుంది. దక్షిణ వియత్నాంలో ఏదైతే మొబైల్ సంబంధించినటువంటి వ్యాపారంలో ఉత్తమంగా రాణించిన వాళ్ళని లావా కంపెనీ బిజినెస్ ట్రిప్లో భాగంగా వాళ్ళని ఉత్సాహపరిచేందుకు వియత్నాం తీసుకెళ్ళడం జరిగింది. 3 రోజుల క్రితం వియత్నాం పర్యటనకు వెళ్ళారు. 2 రోజుల పాటు వియత్నాంలో ఉన్నటువంటి వివిధ సందర్శన ప్రదేశాలను, పర్యాటక ప్రదేశాలను చూడడం, అలాగే ఏదైతే కంపెనీ ప్రమోషన్లో భాగంగా ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చినటువంటి వారిలో భారతదేశం నుంచి 250 మందిని వియత్నాం తీసుకెళ్ళడం జరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి 35 మంది, తెలంగాణ నుంచి 40 మంది కూడా వియత్నాం పర్యటనకు వెళ్ళడం జరిగింది. ఈరోజు ఉదయం వియత్నాం అక్కడ కాలమాన ప్రకారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సముద్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను తిలకించేందుకు వీళ్ళు బయలుదేరడం జరిగింది. 3 బోట్లలో బయలుదేరినటువంటి ఉన్నటువంటి పర్యాటకుల్లో ఒక బోటు బోల్తా పడిన ఘటనలో విషాదం చోటు చేసుకుంది. ఆ బోట్లో ఒక్కొక్క బోట్లో 70 మంది వరకు ఉన్నారని సమాచారం అందుతోంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి వివరాల ప్రకారం చూస్తే 4 బోటుకు సంబంధించిన సిబ్బందితో పాటు సందర్శకులు కూడా 30 మందికి పైగా ఆ బోట్లో ఎక్కినట్టుగా కూడా తెలుస్తోంది. ఏదైతే వియత్నాంలోని ఫ్యూ క్వాక్ అనేటువంటి దీవి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా బోటు బోల్తా పడడం, బోటు పూర్తిగా తిరగబడినటువంటి పరిస్థితుల్లో బోటులో ఉన్న వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకురాలేని పరిస్థితుల్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ వియత్నాం ఉన్నటువంటి వార్తా సంస్థలు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం చూస్తే 15 మంది వరకు చనిపోయినట్లుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతోంది. దీంట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి 2 చనిపోయారు, మరో వ్యక్తిపై కూడా చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఈ వియత్నాంలో జరిగిన విషాద ఘటనకు సంబంధించి ఉన్నటువంటి మొబైల్ డీలర్లకు సంబంధించినటువంటి అసోసియేషన్ ప్రతినిధులు బోస్ గారు మనతో ఉన్నారు. అసలు ప్రాథమికంగా ఈ వియత్నాం ఘటనకు వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఈ ఘటనలో విషాదం చోటు చేసుకున్న దాంట్లో ఏ విషయాలు అన్ని తెలుసుకుందాం. సార్, చూస్తే ఈరోజు వియత్నాం మనకి ఎంతమంది వెళ్ళారు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది వెళ్ళినట్టుగా మనకు సమాచారం అవుతుంది, మీకున్న సమాచారం? మాకున్న సమాచారం ప్రకారంగా ఆంధ్ర, తెలంగాణ నుండి సుమారుగా ఒక 50 నుంచి 70 మంది వెళ్ళటం జరిగింది. ఒక బిజినెస్ టార్గెట్ పూర్తయిన సందర్భంగా వాళ్ళని ఆ ఒక విహారయాత్రకు తీసుకువెళ్ళటం జరిగింది. 2 రోజుల క్రితం వీరందరూ వెళ్ళారు. తిరుగు ప్రయాణం రేపు మధ్యాహ్నం వీళ్ళు రిటర్న్ అవ్వాల్సింది ఉంది. ఇక ఆఖరి రోజు ఈరోజు ఆ దీవి దగ్గరికి వీరందరినీ అవతలకు తీసుకువెళ్ళారు. అది కూడా చూసుకుని రిటర్న్ అయ్యేటటువంటి సందర్భంలో 3 బోట్లలో రిటర్న్ ఇటు పక్కకు వచ్చే సందర్భంలో మధ్యలో ఉన్న బోటు అనుకోకుండా మునిగిపోవటం జరిగింది. దాంట్లో నుంచి మన ఏపీ నుంచి ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 3 చనిపోవటం జరిగింది. ఇంకొక వ్యక్తిది సీరియస్గా ఉంది, అది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. ఈ నిమిషం వరకు మాకున్న ఇన్ఫర్మేషన్ అక్కడ మేము మా వాళ్ళతో మాట్లాడిన ప్రకారంగా 14 మంది ఇది అవ్వటం జరిగింది. 14 మందిలో మన ఏపీ నుంచి 3 కన్ఫర్మ్, ఇంకొకళ్ళు కాసేపట్లో తెలుస్తుంది. ఇదంతా కూడా చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే ఒక విహారయాత్ర, మా మొబైల్ ట్రేడ్కి సంబంధించిన మా మిత్రులు ఈ రకమైన విషాదం జరగటం మేము మా ఒక రిటైలర్స్ అందరి తరఫున మేము ఎంతో బాధపడుతూ ఉన్నాము. ఇది ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ. అయితే ఈ సందర్భంలో కంపెనీ వారు కూడా రెస్పాండ్ అయినట్టుగా తెలిసింది. కంపెనీ ఒక పెద్దలు కూడా రెస్పాండ్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళు తీసుకోవాల్సిన కార్యక్రమాలు కూడా తీసుకుని అక్కడ కార్యక్రమాల్లో ఉన్నారు అనేది తెలిసింది. ఈ నిమిషం వరకు మాకున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఇక తెలంగాణ నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అక్కడ ఉన్న మిత్రుల్లో ఏదైనా ఇబ్బంది కలిగిందా లేదా అనేది ఈ నిమిషం వరకు ఇంకా మాకు మిగతా ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు. ముఖ్యంగా చూస్తే సార్, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రమాదంలో మనకి ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడ సహాయక చర్యల విషయంలో ఎలాంటి జరిగింది, సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయని చెప్తున్నారు. కొంతమంది చూస్తే సుమారు ఒక 70 మంది వరకు అక్కడ ఉన్న వివిధ ఆసుపత్రుల్లోకి వెళ్ళడం జరిగింది. సో అక్కడున్న వాళ్ళతో మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, సహాయక చర్యలు ఎలా ఉన్నాయి, వాతావరణం ఎలా ఉందండి? సహాయక చర్యలు అయితే ఆశించినంత స్పీడ్గా అయితే లేదండి. చాలా నిదానంగానే సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఉన్నటువంటి ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు ధైర్యాన్ని చెప్పుకుంటూ ఉన్నారు. ఒక 70 మంది అయితే ఇంకా హాస్పిటల్లో ఉన్నారు అనేది ఇన్ఫర్మేషను. మళ్ళీ ఒక అరగంట క్రితం అవతల ఒడ్డున ఉన్న వారిలో కూడా కొంతమందిని తీసుకొచ్చి వారు కూడా ఇది ఉంటే ఇంకొక 15 మందిని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళి చెకింగ్ చేయించి వాళ్ళకి ఆరోగ్య హాస్పిటల్ చేస్తాం జరుగుతుంది. ఇంకా ఈ పరిస్థితుల్లో సహాయక చర్యలు అనేవి మనం ఆశించినంత స్పీడ్గా అయితే లేవు. కావాలంటే వీడియోస్ కూడా నేను చూపిస్తాను. చాలా ఒక ప్రశాంతంగా ఏదో అడావుడి లేకుండా ఇదిగా ఉన్నట్టుగా ఉంది. అదొకటి మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఇంత విషాద సంఘటన జరిగినప్పుడు
ఎంతో స్పీడ్గా జరగాల్సిన కార్యక్రమాలు చాలా నిదానంగా జరుగుతున్నాయి. దీని మీద కూడా మేము వాళ్ళతో మాట్లాడి అటు కంపెనీ వాళ్ళకు కూడా చెప్పి ఇంకా ఏదైనా స్పీడ్గా అక్కడ ఉన్న మా ఒక మిత్రులందరికీ కూడా ధైర్యాన్ని నింపి వాళ్ళని క్షేమంగా ఇక్కడికి చేర్చాలని నేను కోరుకుంటున్నానండి. ముఖ్యంగా చూస్తే మనకి ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, అక్కడికి వెళ్ళి అక్కడ ఒడ్డున ఉన్నటువంటి క్షేమంగా వచ్చిన వాళ్ళతో మాట్లాడితే వెదర్ ఏ విధంగా ఉంది సార్? వాతావరణం సరిగ్గా లేకపోతే స్పీడ్ బోట్లు అనేవి వెళ్ళవు. ముఖ్యంగా వియత్నాం లాంటి టూరిజం ప్రాంతంలో ఎక్కువ మంది వియత్నాం కేవలం సముద్రంలో పర్యాటకానికి వాటికి వెళ్తారు కదా, అక్కడ ఉన్నవి చూడడానికి. సో అక్కడ జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వెదర్ సరిగ్గా లేకపోయినా బోట్లు మూవించారని అంటున్నారా? వాళ్ళు ఏమంటున్నారు మన వాళ్ళతో మాట్లాడినప్పుడు? మాకు తెలిసిన మేము మాట్లాడిన అక్కడ మా మిత్రులతో మాట్లాడినప్పుడు వెదర్ విషయంగా ఎటువంటి హెచ్చరికలు లేవు, ఏమీ లేవు. అంతా ప్రశాంతంగా ఉండబట్టి వీళ్ళు అవతలకి వెళ్ళగలిగి ఉన్నారు. అంతేగాని వెదర్ బాగోలేదు వద్దు అంటే వీళ్ళెవరూ వెళ్ళేవాళ్ళు కాదు. వెదర్ అంతా బాగుంది, అంతా వీళ్ళు ఒక హ్యాపీగా ఎంజాయ్ చేసి రిటర్న్ అయ్యే టైంలో ఈ విషాద సంఘటన జరిగింది. మాకున్న ఇన్ఫర్మేషన్ అది. ముఖ్యంగా చూస్తే స్థానికంగా ఉన్నటువంటి బోట్లు కానీ వాళ్ళు కానీ సముద్రం వాతావరణం అయితే వర్షం అయితే లేదు, కానీ సీ అయితే రఫ్గా ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగి బోటు బోల్తా పడింది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో ఎంబసీ వాళ్ళు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా ఎంబసీ దగ్గరికి వెళ్ళారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా సహాయం అందుతుందా? మీతో మన వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? మన వాళ్ళు మాట్లాడినాక ఎంబసీ నుంచి కూడా ప్రెజెంట్గా అయితే ఎటువంటి ఇది మాట్లాడటం జరగలేదు. వీళ్ళు ఇప్పుడు వెళ్ళి ఉంటారు ఎంబసీ నుంచి. ఎందుకంటే మేము ఒక 2 hours ముందు లోకేష్ బాబు గారికి ట్వీట్ చేసి ఈ విషాద సంఘటన జరిగింది, వెంటనే సహాయక చర్యలు మీరు తీసుకోవాలని చెప్పి కోరటం జరిగింది. దానికి దీని నుంచి రెస్పాండ్ కూడా అయ్యింది. మేము వెంటనే సహాయక చర్యలు ప్రారంభిస్తున్నాము, మీరేమీ అధైర్యపడొద్దు అనేటటువంటి ఆన్సర్ కూడా వచ్చి ఉన్నది. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. వెంటనే చర్యలు తీసుకున్నందుకు మరి లోకేష్ గారికి మరియు ఆ టీంకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చూస్తే భారత ఎంబసీ నుంచి అక్కడ వాళ్ళ రాయబార కార్యాలయం నుంచి 5 హాట్ లైన్ అక్కడ ఉన్నటువంటి కంట్రోల్ రూమ్లు అలాగే ప్రత్యేకమైన మొబైల్ ఏర్పాటు చేశారు. ఆ ఫోన్లకి మాట్లాడితే వివరాలు స్పష్టంగా తెలుస్తున్నాయి అంటున్నారా? లేకపోతే ఆ ఫోన్లకి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు వరకు మేము మాట్లాడిన మా వ్యక్తులతో మాట్లాడినంత వరకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదండి. ఎంబసీ నుంచి సహాయక చర్యలు ఏ రకంగా జరుగుతున్నాయనేది ఈ గంట వరకు అయితే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎంబసీ నుంచి వచ్చారు, సహాయక చర్యలు చేపట్టారు అనేటటువంటిది ఒక పావుగంట ముందు వరకు కూడా మాకు ఎవరు చెప్పలేదు. 250 మంది వరకు వెళ్ళారు కదా సార్, ఏ రాష్ట్రాల ఆల్ ఇండియా నుంచి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ ట్రిప్ అయితే మేము ఇందాక కంపెనీ వారితో మాట్లాడినప్పుడు ఇది సౌత్ టీము, ఈ టీము ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఈ ఒక్క టీము వెళ్ళినటువంటిది. ఈ టీంలో 120 మంది 130 మంది వరకు కంపెనీ ఎంప్లాయీస్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ వీరంతా కలిపి వెళ్ళటం జరిగిందండి. కూడా మరో ట్రిప్లో ఉన్నారా సార్? 200 ట్రిప్లో ఉండుంటారు. ఈ ఒక ప్రమాద ఘటన జరిగిన పరిస్థితుల్లో మిగతా టీం లేదు. వెళ్ళటం అయితే ఆల్ ఇండియా దీనికి వెళ్ళినట్టుగా ఉన్నారు. ఈ ఒక్క ట్రిప్ మాత్రం ఈ 3 స్టేట్లకు సంబంధించిన వ్యక్తులు. మాకు ఒక గంట క్రితం వరకు అక్కడ లైవ్గా ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే 14 మంది అయితే కంప్లీట్ చనిపోయారు టోటల్. దాంట్లో ఒక 3 మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు. మిగతా వారి ఇన్ఫర్మేషను ఆ డీటెయిల్స్ ఇంకా వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఈ కంగారులో అన్నీ కరెక్ట్ గ్యాదర్ చేయలేకపోతున్నారు. కాసేపట్లో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మాకు వస్తుందండి. ముఖ్యంగా చూస్తే వియత్నాం ఘటనకు సంబంధించి మనకున్న సమాచారం ఏంటి సార్? మనకి స్థానికంగా అక్కడ ఏమంటున్నారు, అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు? అసలు ఇంత ఏదో వినోదం కోసం వెళ్ళిన వాళ్ళతో ఈ విషాదానికి అసలు ఉన్న పరిస్థితి? అసలు విడిగా అయితే వాళ్ళు పొద్దున్నే 10:30-11కి వెళ్ళారండి. వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 20 kilometers 15 kilometers వెళ్ళిన తర్వాత ఇది జరిగిందని చెప్పారు. తర్వాత మేము ఇప్పటి వరకు మాకు 4 వరకు అందిన సమాచారం ప్రకారం అయితే కనుక 14 మంది మొత్తం మీద చనిపోయారని చెప్పారు. ఆంధ్రాలో నుంచి 3 అని చెప్పారు. వారి పేర్లు వచ్చేసరికి బందర్ నుంచి 2, హిందూపూర్ నుంచి 1, కడప నుంచి 1 అని చెప్పేసి ఇప్పటివరకు చెప్పారు. ఇప్పటివరకు మేము అరగంట క్రితం ఫోన్ చేసినా సరే ఇప్పటివరకు మాకు సహాయక చర్యలు అయితే సరిగ్గా అందట్లేదని చెప్పి మాకైతే తెలియజేశారండి.
ముఖ్యంగా చూసేసారు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు గాయపడిన వాళ్ళు, ఆసుపత్రిలో ఉన్నవాళ్ళు, అలాగే ఇతర సభ్యుల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళకి ఆసుపత్రిలో వైద్యం ప్రాపర్గా అందుతుందా? లేకపోతే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ నుంచి కానీ లోకల్ వియత్నాం వాళ్ళ నుంచి కానీ ఏం సహాయం? అంటే మాకైతే బయట కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మా మొబైల్ డీలర్లు వచ్చేసరికి ఐస్లాండ్లో ఉండిపోయారండి ప్రజెంట్. వాళ్ళు వచ్చేసరికి కొంతమందిని ఇక్కడ నుంచి ఒక 15 మందిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. మేము ఐస్లాండ్లో ఉండిపోయాము, మాకేమీ ఇన్ఫర్మేషన్ తెలియదు ప్రజెంట్, మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, ముందర అక్కడికి వెళ్తే కానీ తెలియదు అని చెప్పి వాళ్ళు తెలియజేశారు మాకు. సో వాళ్ళకి ఇంకా ఎలాంటి సహాయం కావాలి? అక్కడ ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడినప్పుడు చాలా ప్యానిక్ సిచ్యువేషన్ ఇది, ఇంతమంది ఒక్కసారిగా వెళ్ళడం, నీటిలో బోటు మునిగిపోవడం, వాళ్ళు అసలు చాలామంది షాక్లో కూడా ఉండుంటారు. వాళ్ళు ఏంటి మీరు మాట్లాడినప్పుడు ఏమంటారు? వాళ్ళే ముందర చాలా ప్యానిక్ అయి ఉన్నారండి. మేము సరిగ్గా మాట్లాడలేకపోయాము వాళ్ళతో. వాళ్ళే ముందర భయంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంతసేపటికి మమ్మల్ని బయటికి తీసుకురావాలి, మేము ఐస్లాండ్లో నుంచి బయటికి రావాలి, మేము ఇండియా వచ్చేయాలి, మా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ముందర వాళ్ళ మాటల్లో మాకు కంగారు పడుతున్నట్టు తెలుస్తుంది. మాకేంటి ప్రభుత్వం దగ్గరుండి వాళ్ళని తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేము. ఇది ఏదైతే వియత్నాం పర్యటనకు సంబంధించినటువంటి వెళ్ళినటువంటి బాధితులు, ఇక్కడ ఉన్నటువంటి డీలర్లు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా తమ గోడును అయితే వినిపించడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి అక్కడ ఉన్నటువంటి ఎంబసీతో మాట్లాడి త్వరితగతిన సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, ఎవరైతే ఆసుపత్రిలో వైద్యం కోసం ఉన్నారో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించి త్వరితగతిన తమ స్వస్థలాలకు పంపేలా చూడాలని చెప్పి, అలాగే ఎవరైతే మృతి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలను కూడా త్వరితగతిన వెల్లడించాలని చెప్పి కోరుతున్నారు. ఏదైతే ఎంబసీ ఏర్పాటు చేసినటువంటి హాట్లైన్ నెంబర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ నెంబర్లు కావచ్చు, వాళ్ళకి ఫోన్ చేసినా సరైనటువంటి వివరాలు రావటం లేదన్నటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ గోపితో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.